నిజంగానే సిఎస్కే ప్లే ఆఫ్ అవకాశాలపై మిచెల్ మార్ష్ నీళ్లు చల్లాడు. సిఎస్కే ఆశలను ఆవిరి చేశాడు ప్లే ఆఫ్ చేరే విషయంలో. అఫ్కోర్స్ టెక్నికల్గా ఇప్పటికీ కూడా సిఎస్కేకు ప్లే ఆఫ్ చేరడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఈ మ్యాచ్ కూడా గెలిచి ఉంటే ఇంకా బెటర్గా ఉండేది. కానీ సిఎస్కేపై మిచెల్ మార్ష్ విధ్వంసం చేశాడు. బ్యాటింగ్లో వినాశనం చేశాడు అనుకోవచ్చు. ఊహకందని విధ్వంసంతో బ్యాటింగ్లో రెచ్చిపోయాడు. అసలు నిజానికి 187 పరుగుల టార్గెట్ అంటే సిఎస్కేపై ఏ సిచ్యువేషన్లోనైనా ఛేదింగ్ చేయడం అంత ఈజీ కాదు. కానీ మిచెల్ మార్ష్ చేసిన విధ్వంసానికి ఎల్ఎస్జీ ఈజీగా మ్యాచ్ గెలిచింది. ఎల్ఎస్జీ ఓడిపోయినా గెలిచినా పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. ఆ జట్టుకు వచ్చే లాభము నష్టము ఏమీ లేదు. కానీ సిఎస్కే పై మాత్రం ఈ విజయం చాలా పెద్దగా ఇంపాక్ట్ చూపించి ఉంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సిఎస్కే 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. నిజానికి మంచి స్కోరే లక్నో లాంటి గ్రౌండ్లో. కానీ ఆ స్కోర్ను కాపాడుకోలేకపోయింది సిఎస్కే బ్యాటింగ్ విషయానికి వస్తే కార్తిక్ శర్మ సూపర్ బ్యాటింగ్తో 6 సిక్సర్లు 5 ఫోర్లతో 42 బంతుల్లో 71 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. చివర్లో శివం దూబే బ్యాటింగ్లో టచ్ కనిపించింది. 16 బంతుల్లో 32 పరుగులు చేశాడు. 3 ఫోర్లు 2 సిక్సర్లతో. వీళ్ళిద్దరిని మినహాయిస్తే మిగతా బ్యాట్స్మెన్లు ఎవరు పెద్దగా రాణించలేకపోయారు. అయినప్పటికీ సిఎస్కే రెస్పెక్టబుల్ స్కోరే సాధించింది. ఇక ఎల్ఎస్జీ బౌలింగ్ విషయానికి వస్తే కొంతమంది ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు. మరి ముఖ్యంగా ప్రిన్స్ యాదవ్ 4 ఓవర్లకు 49 పరుగులు ఇచ్చుకుంటే షబాజ్ అహ్మద్ 4 ఓవర్లకు 45 పరుగులు. అటు స్టార్ బౌలర్ షమీ కూడా ఈ మ్యాచ్లో 1 వికెట్ తీసిన బౌలింగ్లో కాస్త ఎక్స్పెన్సివ్గానే ప్రూవ్ అయ్యాడు. 4 ఓవర్లకు 41 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక బెటర్ బౌలింగ్ అంటే ఆకాష్ సింగ్ సూపర్గా బౌలింగ్ వేశాడు. ఆకాష్ మహరాజ్ సింగ్ 4 ఓవర్లకు 26 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ముఖ్యంగా సిఎస్కే బ్యాటింగ్ విభాగంలో 4వ వికెట్కు మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఆల్మోస్ట్ 70 పరుగుల పార్ట్నర్షిప్తో సిఎస్కే మంచి స్కోరే చేసింది. ఆ తర్వాత ఎల్ఎస్జీ భారీ టార్గెట్తో బరిలోకి దిగినప్పటికీ ఓపెనర్లు భారీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ను అందించారు. ముఖ్యంగా మిచెల్ మార్ష్ పూర్తిగా 1-sidedగా మ్యాచ్ను మార్చేశాడు. జాష్ ఇంగ్లీష్ ఒక ఎండ్లో తనకు సపోర్ట్ ఇస్తే మాత్రం మిచెల్ మార్ష్ చెలరేగిపోయాడు. 9 ఫోర్లు 7 సిక్సర్లతో 38 బంతుల్లోనే 90 పరుగులు. అంటే తన స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 250 అన్నమాట. కాంబోజీ వేసిన 1 ఓవర్లో అయితే మిచెల్ మార్ష్ విధ్వంసం చేశాడు. ఒకే ఓవర్లో వరుసగా 4 సిక్సర్లు 1 ఫోర్తో ఏకంగా 28 పరుగులు ఇచ్చుకున్నాడు. అటు మరో ఓవర్లోనూ 2 ఫోర్లు 1 సిక్సర్తో రెచ్చిపోయాడు. ఇలా మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్లో ఆకాశ్ మేహద్దుగా చెలరేగాడు. జాష్ ఇంగ్లీష్ మిచెల్ మార్ష్ అవుట్ అయ్యాక చివర్లో నికోలస్ పూరన్ కూడా విధ్వంసం చేశాడు. వరుసగా 4 సిక్సర్లతో మ్యాచ్ ముగించాడు. ఇక ఈ మ్యాచ్లో అన్నిటికంటే పెద్ద ఘోరం ఏంటంటే సిఎస్కే బౌలర్ అన్షుల్ కాంబోజీ 3 ఓవర్లు కూడా బౌలింగ్ వేయకుండానే ఏకంగా 63 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే కాంబోజీ వేసిన 16 బంతులు బౌలింగ్ వేశాడు. ఈ 16 బంతుల్లో 8 సిక్సర్లు నమోదయ్యాయి, 2 ఫోర్లు నమోదయ్యాయి. ఇక్కడ 63 పరుగులు ఇచ్చుకున్నాడు మొత్తానికి. ఇంతటి విధ్వంసంలోనూ నూర్ అహ్మద్ మాత్రం అద్భుతంగా బౌలింగ్ వేశాడు. వికెట్ తీయకపోయినప్పటికీ తన స్పిన్ మ్యాజిక్తో 4 ఓవర్లు బౌలింగ్ వేసి 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అటు ముఖేష్ చౌదరి 3 ఓవర్లు బౌలింగ్ వేసి 24 పరుగులు ఇచ్చి వికెట్ తీశాడు. ఇక్కడ మ్యాచ్ మొత్తం మిచెల్ మార్ష్ వర్సెస్ అన్షుల్ కాంబోజీ లాగా మారింది. లేదంటే నికోలస్ పూరన్ వర్సెస్ కాంబోజీ లాగా మ్యాచ్ మారిపోయింది. ఏది ఏమైనప్పటికీ ఫలితం ఎలా ఉన్నా సిఎస్కేకు మాత్రం ఈ ఓటమి కాస్త గట్టిగానే ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. రన్ రేట్ పరంగా కూడా 17 ఓవర్ల లోపే లక్నో చేజింగ్ చేసింది కాబట్టి సిఎస్కేకు కూడా రన్ రేట్ కాస్త మైనస్లోకి వెళ్లే అవకాశం ఉంది, లేదంటే తగ్గే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఇక సిఎస్కే సెమీస్ చేరాలంటే మిగతా 2 మ్యాచెస్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. 2 మ్యాచ్లు గెలిస్తే 16 పాయింట్లు వస్తాయి. అప్పటికి కూడా వేరే టీంలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.